శ్రీశైలం క్యూలైన్లలో శివస్వాములు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబెడుతున్నారంటూ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అధికారులు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదంటూ కూడా మండిపడుతున్నారు. శివస్వాములు క్యూలైన్ల గేట్ల తాళాలు పగలగొట్టి శివస్వాములు క్యూలైన్ల బారిగేట్లను ఊపుతూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా శివస్వాములకు మాత్రమే సర్వదర్శనాలను ఏర్పాట్లు చేశారు. అలాగే సర్వదర్శనానికి 4 గంటల నుంచి 6 గంటల వరకు సమయం పడుతుందని చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండడంతో శివస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివస్వాముల రద్దీ పెరగడం వల్లే దర్శనాలు ఆలస్యం అవుతున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. పన్నెండు గంటలకు వచ్చినాం స్వామి. రాత్రి 12 లేదు, ఏమీ లేవు మాకు. అన్ని విఐపి దర్శనాలే జరుగుతున్నాయి. రాత్రి 12 గంటలకు స్వామి పాలస్వాములు ఉన్నారు, అందరు ఉన్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చినాము. 6 గంటల నుంచి మాకు దర్శనం ఏమి ఇవ్వడం లేదు. ఇప్పుడు విఐపి దర్శనాలు 6 గంటల నుంచి ఇస్తున్నారు. మాకు అక్కడ ఆకలి అవుతుంది, భిక్ష లేదు, ఏమీ లేదు, గంగా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. పన్నెండు గంటల నుంచి శ్రీశైలంలో శివస్వాములు నిరసనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మాధవి, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉద్రిక్త చోటు చేసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీశైలంలో శివ దీక్షలు చేసినటువంటి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్పర్శ దర్శనానికి ఆలస్యం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీ కృష్ణదేవరాయ క్యూ లైన్ సంబంధించినటువంటి ఆలయంలో చొచ్చుకొనేందుకు శివ దీక్ష భక్తులు రావడం జరిగింది. కృష్ణదేవరాయ గోపురం నుంచి వందల సంఖ్యలో శివ భక్తులు దూసుకురావడం జరిగింది. పుష్కరిణి వైపు ఉన్నటువంటి గేట్లు ఎక్కి ఆలయంలోకి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి శివ భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నాము, అధికారులు సరైన వసతులు కల్పించకపోవడము, నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణం అనేది భక్తులు అదే విధంగా శివస్వాములు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉండడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గేట్లను పగలగొట్టుకొని చొచ్చుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆ అధికారులు మాత్రము శివస్వాములు చేస్తున్నటువంటి ఆందోళన పైన చేతులు ఎత్తేసిన పరిస్థితి. గేట్లను పగలగొట్టుకొని లోపలికి వస్తున్నా గానీ చూస్తూ నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీశైలం అంటేనే లక్షల మంది భక్తులు వస్తుంటారు, వారికి సరైన వసతులు కల్పించాలా, అదే విధంగా క్యూ లైన్ లో గంటల తరబడి వేచి చూసే మాత్రం ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందని ప్రతి సంవత్సరం తెలిసినప్పటికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మాత్రము సరైన వసతులు కల్పించలేదు అనేది ఆ శివస్వాములు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసహనానికి గురైనటువంటి భక్తులు ఈవో డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్ లో ఉన్నటువంటి గేట్లకు సంబంధించినటువంటి తాళాలని పగలగొట్టి గేట్లు పైకెక్కి దూకి వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. శ్రీశైలంలో భక్తులు మాత్రం లక్షల సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉన్నతాధికారులకి తెలిసినప్పటికీ అలసత్వం దీనికి ప్రసాద్, అంటే ఈ టైంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, శివస్వాములు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది, విఐపి దర్శనాలు ఉండవు కూడా అని కూడా చెప్పాడు. సో ఈ పరిస్థితికి కారణం ఏంటి? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? శివస్వాములు వచ్చేసి దాదాపు 4-5 రోజుల నుండి కాలనడకన వస్తూ ఉంటారు. అదే విధంగా సుదూర ప్రాంతాల నుండి 2-3 రోజుల నుండి కాలనడకన వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురై మల్లన్న దర్శనానికి వస్తుంటారు. ఆ సందర్భంలో ఎక్కువసేపు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబెట్టడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈసారి ఏదైతే ప్రతి సంవత్సరం కూడా శివస్వాములకు ప్రత్యేకంగా స్పర్శ దర్శనం ఏర్పాటు చేస్తారు, సాధారణమైన భక్తులకి సాధారణమైనటువంటి దర్శనం చేయిస్తారు. అయితే శివస్వాములకు సంబంధించి ఎవరైతే ఇరుముడు కట్టుకున్నారో వారికి స్పర్శ దర్శనం ఉన్నతాధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులు మాత్రం లక్షల సంఖ్యలో వస్తారు. ప్రతి రోజు కూడా
దాదాపు 1,00,000 నుండి 1,50,000 మందికి భక్తులు, శివస్వాములు, అదే విధంగా ఇతర భక్తులు వస్తుంటారు. ఆ సందర్భంలో గంటల Okay. తరబడి వేచి వేయకోకుండా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు పూర్తిగా అలసత్వం ఉంది. దీనికి సంబంధించి క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మాత్రము టైం టు టైము దర్శనం చేయించుకోకపోవడంతో ఘటనలు చోటు చేసుకుంటారని స్పష్టంగా అర్థమవుతుంది. Okay. గత సంవత్సరం కూడా గేట్లు పగలగొట్టుకొని వచ్చిన సందర్భం, ఈసారి కూడా ఆ సెక్యూరిటీ అదే విధంగా పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే శివస్వాములు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశైలం Okay. గుడిలోకి చొచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం కొనసాగిస్తారు. ఇకనైనా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని శివస్వాములు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.